వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతి రూరల్ ప్రాంతం వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఈతకొచ్చి 4 యువకులు గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా చేరుకున్నారు. సరే, ఏదైతే యువకులు 4 గల్లంతైనట్టు తెలుస్తుంది. కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. ఎలాంటి చర్యలు చేపట్టారు? పోలీస్ అధికారులు, స్థానికంగా సంబంధించిన రెవెన్యూ యంత్రాంగాన్ని, మా పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా వచ్చాం. ఇది సంఘటన జరగడానికి జరిగింది. అంతా ఒక 7 మంది పిల్లోళ్ళు సరదాగా ఈతకు వచ్చారు. ఈతలో ఒక 3 తప్పించుకుంటే ఒక 4 తగ్గింది. దాంట్లో బాలు అనే అతను బాడీ దొరికింది. మిగిలిన తేజ, ప్రకాష్, మునిచంద్ర వీళ్ళు 3 దొరకల. ఇప్పుడు మన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు చెప్పి కూడా ఎన్డీఏ టీం సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నారు. నైట్ ఏ టైం అయినా వర్షాభావం వల్ల ఒకవేళ దొరకపోయినా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి దాన్ని చేయటం జరుగుతుంది. దీన్ని సీఎం గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం. వాళ్ళకి సంబంధించిన కుటుంబానికి ఏ విధంగా ఆదుకోవాలని కూడా మాట్లాడుతున్నారు. దాన్ని ఏ విధంగా చేయాలో కూడా మేము చేస్తాం. ప్రధానంగా స్వర్ణముఖి నదిలో ఇసుక బాగా లోడి ఆ దిబ్బలు ఇక్కడ వేయడం, ఆ పిల్లలంతా కూడా ఇక్కడ బాగా లోతుగా ఇసుక లోడేందుకు చేసిన క్రమంలోనే ఆ గుంతలో పడినట్టు కూడా తెలుస్తుంది. దీన్ని ఎలా చూసి ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నాయి? 100% అండి, మీరు చెప్పింది కరెక్టే. ఈ స్వర్ణముఖి నది తొండవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఈ ఏరియా డెవలప్మెంట్ అవుతూ ఉంది కాబట్టి ఇది మీకు చూసుంటారు. టౌన్కి అడ్జాయింట్, స్వర్ణముఖి అడ్జాయింట్. ఆ అడ్జాయింట్ చోట ఇసుక తవ్వి నైట్లో తోసుకొని వల్ల గుంతలు జరిగింది. అక్కడికి స్థానిక అధికారులు పట్టుకొని కూడా కేసు రాస్తున్నారు. మైన్స్ వాళ్ళు కానీ, పోలీస్ అధికారులు, రెవెన్యూ వాళ్ళు కానీ. అయినా దొంగ చోటుకు అక్కడక్కడ జరిగింది. ఇది పాత గుంతలు కూడా ఉందన్నారు, కొత్తది కాదు. గత ప్రభుత్వం చేసిన గుంతలు కొన్ని ఉంది, ఆ గుంతలో తగులుకుందన్నారు. కాబట్టి దాన్ని చూసి ఇంకోసారి జరగకుండా కూడా చేస్తాం. ఏదేమైనటువంటిది కూడా ఆ కుటుంబానికి మేమైతే తిరిగి తేలాము. ఫర్దర్గా ఆ విధంగా జరగకుండా చూసేదాన్ని కూడా మేము యంత్రాంగంతో పాటు నేను ఎమ్మెల్యేగా కూడా చేసేదాన్ని కృషి చేస్తాను. మేజర్గా ఈ వచ్చే రోడ్డు ఉంది, రోడ్డును కూడా బ్లాక్ చేస్తే ఈ పక్క ట్రాక్టర్లు కానీ ఏది రాకుండా క్లోజ్ చేస్తాం. సార్, ఇప్పటికే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనికి మించిన వాళ్ళకి ఏదో రెస్క్యూ టీంను మరింత బలగం పిలిపించే అవకాశం ఉంది. రెస్క్యూ టీం వస్తూ ఉంది. తడా నుంచి బయలుదేరారు. ఇంకొక అరగంటలో తిరుచానూరుకి వస్తున్నారు. తిరుచానూరు అంటే ఇక్కడికి వస్తున్నారు. చూసుకొని వాళ్ళు ఒకవేళ నైటే చేయగలుగుతా ఉంటే నైటే చేస్తారు. మీరు చూసారు కదా, ముళ్ళ పొదలు మొత్తం ముళ్ళ పొదలో దిగి చేయాలంటే ఎట్లా కష్టం అని అదే ఆలోచిస్తున్నారు. లైట్స్, ఫ్లడ్ లైట్స్ అన్నీ కూడా ఏర్పడతాం. వీలైతే నైటే చేసేదని ట్రై చేస్తాం. అట్లా లేదంటే మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తారు. ఇదైతే స్వర్ణముఖిలో గల్లంతైనటువంటి ఆ యువకుల కోసం కూడా గాలింపు చర్యలు ఎలా కొనసాగుతాయి. అవసరమైన మేరకు ఇంకా రెస్క్యూ టీంను కూడా పెంచి పూర్తి స్థాయిలో గల్లంతైన మిగిలిన అచ్చుకి కూడా కనుక్కుంటామంటూ కూడా ఎమ్మెల్యే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా స్వర్ణముఖి నదిలో ప్రధానంగా ఈ స్వర్ణముఖి నదిలో ఇసుక మాఫియా అనేది ఎక్కువనే చెప్పాలి. ఆ ఇసుక మాఫియా చేసినటువంటి ఆ గుంతల పూడికలు ఏదైతే లోతుగా ఉన్నాయో ఈ ప్రాంతంలోనే ఆ యువకులు వచ్చి ఇక్కడ సరదాగా ఈత కొడుతూ ఆ యొక్క గుంతలో చిక్కుకొని కూడా అందులో గడిచిన 4 రోజులుగా కూడా వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రవాహం కూడా అధికంగా ఉన్నదని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆ పిల్లలంతా కూడా ఇక్కడ గల్లంతైనటువంటి పరిస్థితి. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంకా రెస్క్యూ టీం కూడా అదనమైనటువంటి బలగాలను తెప్పించి కూడా ఉదయం వరకు కూడా ఈ యొక్క ఎవరైతే తప్పినటువంటి పిల్లల ఆచూకీ కోసం పూర్తి స్థాయిలో అన్వేషిస్తామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, వేదాంతపురం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.